వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని పని మరియు శక్తి పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. శక్తి నిత్యత్వం. శక్తి సృష్టించబడదు, నాశనం చెందదు. అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడుతుంది. దీనినే శక్తి నిత్యత్వ నియమం అంటాము. ప్రకృతిలో సూర్యుడు ఒక పెద్ద శక్తి జనకం. సూర్యుని నుండి వచ్చే సౌరశక్తి ఉష్ణశక్తి మరియు కాంతి శక్తి వంటి రూపాలలోకి మారుతుంది. ఇస్త్రీ పెట్టెలో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. టార్చ్ లైట్లో రసాయన శక్తి కాంతి శక్తిగా మారుతుంది. పర్వతాలపై ఉన్న మంచు కరిగి నీరుగా మారి నదులుగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో దాని స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది. జల విద్యుత్ కేంద్రాలలో నీటి గతిశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాం. భూ అంతర్భాగంలోకి చేరిన వృక్ష కళేబరాలు కొన్ని వేల సంవత్సరాల తర్వాత రసాయన శక్తి రూపాలైన బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలుగా మారతాయి. శరీరంలోని వివిధ రసాయన చర్యల వల్ల ఆహారంలో రసాయన శక్తి రూపంలో ఉన్న శక్తి శరీరానికి అవసరమైన వివిధ రకాల శక్తి రూపాలలోకి మారుతుంది. ఒక బంతిని కొంత ఎత్తు నుండి వదిలినప్పుడు దాని స్థితిశక్తి తగ్గుతుంది. బంతి కదలడం మొదలవగానే దాని గతిశక్తి పెరుగుతుంది. అనగా స్వేచ్ఛాపతన వస్తువు భూమిని చేరుతున్న మార్గంలో స్థితిశక్తిని మరియు గతిశక్తిని కలిగి ఉంటుంది. సామర్థ్యం. పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటునే సామర్థ్యం అంటాము. సామర్థ్యం అనేది పనిచేసే వేగానికి కొలబద్ద. ఒక యంత్రం టీ కాలంలో W పని చేస్తే దాని సామర్థ్యం పని బై కాలం. సామర్థ్యం W/T. సామర్థ్యానికి ప్రమాణం వాట్. వాట్ను Wతో సూచిస్తాం. ఒక సెకనులో 1 జౌల్ పని చేయగల యంత్రం సామర్థ్యం 1 వాట్ అవుతుంది. సామర్థ్యం యొక్క విలువను కిలోవాట్లలో కొలుస్తాం. 1 కిలోవాట్ 1000 వాట్లు. 1 కిలోవాట్ 1000 జౌలు పర్ సెకండ్. ఒక వ్యక్తి 5 నిమిషాలలో 420 జౌళ్ల పని చేయగలిగితే అతని సామర్థ్యం 1.4 వాట్లు అవుతుంది. అది ఎలాగో కింద ఇవ్వబడిన సాధనను గమనించండి. ఒక స్త్రీ 10 సెకన్లలో 250 జౌళ్ల పని చేయగలదు. ఒక బాలుడు 4 సెకన్లలో 100 జౌళ్ల పని చేయగలడు. వారిలో ఎవరి సామర్థ్యం ఎక్కువ? ఆన్సర్ ఇద్దరి సామర్థ్యం సమానమే. అదెలాగో ఈ సాధనను చూసి పరిశీలించండి.
శక్తి అనేక రూపాలలో ఉంటుంది. శక్తిని ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మార్చవచ్చు. కొబ్బరి చెట్టుపైనున్న కొబ్బరికాయకు స్థితిశక్తి ఉంటుంది. అది చెట్టు నుండి కింద పడేటప్పుడు ఆ స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది. ఇక్కడ శక్తి మార్పుకు కారణమైన వనరు గురుత్వాకర్షణ బలం. శక్తి వనరు సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు సరిపోయేంత శక్తిని అందించగల వనరునే శక్తి వనరు అంటారు. ఒక శక్తి వనరు మంచి శక్తి వనరుగా గుర్తించబడాలంటే దానికి ఉండవలసిన లక్షణాలు: 1. ప్రమాణ ద్రవ్యరాశి లేదా ప్రమాణ ఘనపరిమాణం గల వనరు సాధ్యమైనంత ఎక్కువ పనిచేయాలి. 2. చౌకగాను అందరికీ అందుబాటులో లభ్యమయ్యేటట్లుండాలి. 3. రవాణా, నిల్వ మరియు వినియోగాలకు అనువుగా ఉండాలి. 4. అసలు కాలుష్య కారకం కానిది లేదా తక్కువ కాలుష్య కారకమయ్యేదిగాను ఉండాలి. 5. వాడకంలో పొదుపైనదిగాను ఉండాలి. ఎల్పిజి, కిరోసిన్, కట్టెలు, పెట్రోలియం, బొగ్గు మొదలగు శక్తి వనరులనే ఇంధనాలు అంటారు. మొక్కలు, జంతువులు వంటి జీవరాశులు చనిపోయిన తర్వాత వాటి కళేబరాలు కొన్ని వేల సంవత్సరాల పాటు భూమిలో పాతుకుపోయి ఉండటం వల్ల వీటిపై శిలలు, ఇసుక, మట్టి వంటివి పొరలుగా ఏర్పడతాయి. వీటిని ఆక్సిజన్ అందని పరిస్థితులలో భూమిలోని అత్యధిక పీడనం, రసాయన చర్యలు, బ్యాక్టీరియాల చర్యల వల్ల ఈ శిలాజాలు ఇంధనాలుగా ఏర్పడతాయి. సౌరశక్తి. సౌరశక్తి ఒక ప్రధాన శక్తి వనరు. ఇప్పుడు మనం పొందుతున్న సౌరశక్తి గత 5 బిలియన్ సంవత్సరాల నుండి పొందుతున్నాం మరియు మరో 5 బిలియన్ సంవత్సరాల వరకు ఇలా పొందుతూనే ఉంటామని శాస్త్రవేత్తల అంచనా. సూర్యుడు విడుదల చేసే శక్తిలో కేవలం 47% మాత్రమే భూమిని చేరుతుంది. మిగిలిన శక్తి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది. నిర్మలమైన మేఘావృతం కాని పరిస్థితులలో భారతదేశం సంవత్సరానికి సుమారు 5,000 ట్రిలియన్ కిలోవాట్ గంటల శక్తిని గ్రహిస్తుందని ఒక అంచనా. సౌరశక్తిని వినియోగించుకుని పనిచేసే పరికరాలలో అతి ముఖ్యమైనది సోలార్ సెల్. సోలార్ సెల్ అనేది సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సిలికాన్, బోరాన్ మరియు సిలికాన్ ఆర్సెనిక్ పొరలు ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా వీటిని తయారు చేస్తారు. చాలా ఎక్కువ సంఖ్యలో సోలార్ సెల్స్ను శ్రేణిలో కలిపి సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారు. సోలార్ ప్యానెల్సే సోలార్ పరికరాలలో అతి ముఖ్యమైనవి. బయోమాస్ శక్తి. మొక్కలు, జంతువులు వంటి జీవరాశుల శరీరాలలో నిక్షిప్తమై ఉన్న శక్తిని జీవద్రవ్య శక్తి లేదా బయోమాస్ శక్తి అంటారు. జీవరాశులు చనిపోయినప్పుడు ఈ జీవద్రవ్య శక్తిని ఇంధనాలుగా వాడతారు. బయోగ్యాస్. బయోగ్యాస్ అనేది జంతువుల విసర్జకాల నుండి లభ్యమయ్యే శక్తి వనరు. బయోగ్యాస్లో 65% వరకు మీథేన్ ఉంటుంది. బయోగ్యాస్ను
వంట గ్యాస్గా వినియోగిస్తారు. బయోగ్యాస్ ప్లాంట్లలో జంతువుల విసర్జకాల నుండి గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఎరువుగా వాడతారు. ఈ ఎరువులో నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్లు అధికంగా ఉంటాయి. సముద్ర శక్తి. సముద్రం నుండి 2 విధాలుగా శక్తిని పొందవచ్చు. అవి 1 సముద్ర అలల నుండి శక్తి, 2 సముద్ర ఉష్ణ శక్తి. సముద్ర అలల నుండి శక్తి. సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఆ అలల నుండి నీటిని సంగ్రహించే బ్యారేజీల వద్ద టర్బైన్లను ఉంచుతారు. అలల నుండి వచ్చిన నీరు బ్యారేజీల గుండా టర్బైన్లపై పడి ఆ టర్బైన్లను తిరిగేటట్లుగా చేస్తారు. ఈ టర్బైన్లకు అనుసంధానించబడిన డైనమోల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సముద్ర ఉష్ణశక్తి. సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతకు సముద్ర లోతుల్లోని నీటి ఉష్ణోగ్రతకు తేడా ఉంటుంది. ఈ తేడానే సముద్ర ఉష్ణశక్తి అంటారు. కర్మాగారాల ద్వారా సముద్ర ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతారు. భూ అంతర్గత ఉష్ణశక్తి. భూ అంతర్భాగం అత్యంత వేడిగా ఉంటుంది. నీటిని పైపుల ద్వారా భూ అంతర్భాగానికి చేర్చి అక్కడ ఆవిరిగా మారిన నీటి ఆవిరిని విద్యుత్ ఉత్పత్తికై వాడతారు. ఈ విధంగా ఉత్పత్తి అయిన విద్యుత్ మిగిలిన అన్ని విద్యుత్తుల కన్నా చాలా చౌక మరియు పర్యావరణానికి ఎటువంటి హాని కలుగజేయదు. పవనశక్తి. చలనంలో నున్న గాలినే పవనం అంటారు. ఈ పవనాలకు గతిజ శక్తి ఉంటుంది. ఈ పవన శక్తిని గాలి మరలను ఉపయోగించి విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. పరమాణు శక్తి. పరమాణు శక్తినే కేంద్రక శక్తి అని కూడా అంటారు. పరమాణు కేంద్రకంలో జరిగే చర్యలను కేంద్రక చర్యలు అంటారు. కేంద్రక చర్యల ద్వారా అత్యధిక శక్తి విడుదలవుతుంది. ఈ శక్తినే కేంద్రక శక్తి అంటారు. కేంద్రక శక్తిని ప్రధానంగా 2 కేంద్రక చర్యల ద్వారా పొందవచ్చు. అవి 1 కేంద్రక విచ్ఛిత్తి, 2 కేంద్రక సమ్మేళనం. కేంద్రక విచ్ఛిత్తి. భారయుత రేడియోధార్మిక మూలకాలను అతి తక్కువ శక్తి గల న్యూట్రాన్ ఢీకొన్నప్పుడు ఆ మూలకం మరొక 2 అల్పకేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియను కేంద్రక విచ్ఛిత్తి అంటారు. ఈ చర్యలో అత్యధిక శక్తి వెలువడుతుంది. ఇక్కడ వెలువడిన శక్తి ఉష్ణ రూపంలో ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో ఈ ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తారు. కొన్ని న్యూక్లియర్ ప్లాంట్లు. తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్, మహారాష్ట్ర. రాణా ప్రతాప్ సాగర్ న్యూక్లియర్ ప్లాంట్, రాజస్థాన్. కల్పకం న్యూక్లియర్ ప్లాంట్, తమిళనాడు. నరోరా న్యూక్లియర్ ప్లాంట్, ఉత్తరప్రదేశ్. కాప్రాపూర్ న్యూక్లియర్ ప్లాంట్, గుజరాత్. కైగా న్యూక్లియర్ ప్లాంట్, కర్ణాటక. కేంద్రక సమ్మేళనం. 2 తేలికైన కేంద్రకాలు కలిసి ఒక భార కేంద్రకంగా ఏర్పడుటను కేంద్రక సమ్మేళనం అంటారు. కేంద్రక సమ్మేళనం ద్వారా వెలువడిన శక్తిని నియంత్రించలేము. అందువల్ల ఈ శక్తిని విద్యుత్ ఉత్పత్తికి వాడలేము.
సూర్యుని కేంద్రకంలో ఈ చర్యలు జరగడం వలననే సూర్యుడు మనకు ప్రధాన శక్తి వనరుగా ఉన్నాడు. మా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.